పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటారు. అట్లాగే ఒక మంచిని సమాజానికి తెలియజేయలేకపోవడం, మంచి చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించలేకపోవడం కూడా సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన విప్రో రామ్కి ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉండి ఆర్థికంగా బాగా స్థిరపడి ఉన్నారు. తన ఆర్థిక సంపదను ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ని నెలకొల్పి మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, చేస్తారు. ఇలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మరెంతోమంది ముందుకు రావాలని, యువతకి స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. అంతే తప్ప ఎలాంటి లాభాపేక్ష కోసం అయితే కానే కాదు. ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేయాలని తన కుమారుడు రిషబ్ మరియు స్నేహితులు, బంధుమిత్రులు చేసినటువంటిదే ఈ చిన్న వీడియో. హ్యాపీ బర్త్డే రామ్కి అన్నయ్య. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. నమస్తే. ఈ ప్రకృతిలో ఉన్న పక్షులు, జంతువులు తాను ఏర్పాటు చేసుకునే తన గూడు, అవి సంపాదించుకునే తన ఆహారం తాను తన పిల్లలే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఉపయోగపడాలని ఉద్దేశంతో తన క్షేత్రంలోనికి ఆహ్వానించి ఆదరించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి. కానీ మనుషుల్లో ఈ వ్యక్తిత్వం చాలా తక్కువే అనే చెప్పాలి. నేను బాగుంటే చాలు, నా వాళ్ళు బాగుంటే చాలు అనే గుణాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా నిలిచేవారే ఈ మనుషులు. కానీ నేను బాగుంటే కాదు ఆనందం, నేను బాగుంటేనే కాదు జీవితం, నేను ఒక్కడిని బాగుంటేనే కాదు ఈ సమాజం అని తనలో తానే అనుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి మన కొంచాడ రామకృష్ణ. కొంచాడ రామకృష్ణ అంటే అందరికీ తెలియదేమో, కానీ విప్రో రామ్కి అంటే తెలియని వారు ఉన్నారా ఈ ప్రాంతంలో? అతనిని ఒక వ్యక్తి అనే దానికంటే ఒక మహాశక్తి అంటే సరిపోతుందేమో. ఉదాహరణకి అతనికి 20 సంవత్సరాలు నిండకముందే ఆ ఊళ్ళో ఉన్న ఒక చిన్న ప్రభుత్వ స్కూల్లో పిల్లలంతా రోడ్లపై తిరుగుతూ ఉండేవారు. పాఠశాల లోపల చదువుకోకుండా పిల్లలు బయట తిరుగుతున్నారు ఎందుకు అని ఒకరోజు ఆయన అడిగారు. మా స్కూల్లో ఉన్న సార్ మాకందరికీ బియ్యం ఇస్తున్నారు, అందుకే ఆడుకుంటున్నాం అని సమాధానం విన్న రామ్కి గారు ఇది కాదు కదా పాఠశాల అని ఆలోచించి ఆ రోజు నుంచి అదే స్కూల్లో ఉచితంగా స్వతహాగా తన సొంత ఇష్టంతో పాఠశాలలో బియ్యం ఇస్తున్నప్పుడే కాకుండా ఏ సార్ గైకార్జున అయినా పాఠశాలకు వెళ్ళి పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించడం జరిగింది. ఈ చిన్న ఉదాహరణ సరిపోదా తన వ్యక్తిత్వాన్ని విడమించి వర్ణించడానికి? ఈ చిన్న సంఘటన సరిపోదా తన మనసును అర్థం చేసుకోవడానికి? ఆ రోజు పడిన విత్తనం ఈరోజు మహావృక్షం అయింది. అందుకే తను చేయని సహాయము లేదు, తను చేయని దానము లేదు. క్విజ్ పోటీల నుంచి కళామందిర్ వరకు, అన్నదానం నుంచి దైవ సన్నిధానం వరకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచం ఎక్కువ చెప్తే గొప్ప అంటారు, తక్కువ చెప్తే ఇంకా చెప్పొచ్చు కదా అని అడుగుతారు. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 2019వ సంవత్సరంలో రిజిస్టర్ నెంబర్ 04/2019 నెంబర్తో రామ్కి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గుర్తింపు ఆశించకుండా సేవ చేస్తూనే ఉన్నాడు, ఇంకా సేవ చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి
నిద్దాం అయ్యప్ప సన్నిధానానికి 10,000 రూపాయలు. రాపాక అయ్యప్ప సన్నిధానానికి 10,000 రూపాయలు. నిద్దాలమ్మ దేవాలయానికి వెండి కిరీటం మరియు రాపాక శివమందిరం, దుర్గా సన్నిధానానికి 20,000 రూపాయలు సమర్పించుకున్నారు. అంతేకాదు పిల్లల చదువుల కోసం రాపాక లైబ్రరీకి ఇంతవరకు ఎవరూ ఊహించని విధంగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మహా వ్యక్తి ఆయన. తన ఊరు రాపాక గ్రామంలో దశాబ్దాల నుండి లేని కళామందిర్ను తన సొంత వ్యయం అక్షరాల 1,64,000 రూపాయల ఖర్చుతో ఏమీ ఆశించకుండా ప్రజల కోసం, ప్రజలంతా ఇంటిలో ఒంటరిగా కూర్చుంటారని ఊహించి వాళ్ళందరికీ కాలక్షేపం కోసం ఆ చెట్టు కింద కట్టించి ఎంతో మందికి చల్లని నీడను ప్రసాదించిన చందమామ అతను. అందరూ కలిసి ఏదైనా ఈవెంట్ చేసి మన ఊరు పేరు మన జిల్లా మొత్తం వ్యాపింపచేయాలనే ఉద్దేశంతో స్పిరిట్ ఆఫ్ రన్ అండ్ వాక్ ఆఫ్ రాపాక 2019 అనే ఒక కొత్త ఈవెంట్ను ఏర్పాటు చేసి యువతకు, గ్రామ ప్రజలందరికీ మార్గదర్శకంగా నిలబడ్డాడు ఆ యువరాజ్. ఇలా చెప్పుకుంటూ పోతే తన సేవలకు, తన సహాయాలకు ముగింపు చెప్పడానికి ఫుల్ స్టాప్ సరిపోదు. ఒక్కొక్కటి చెప్పి విరామం ఇవ్వడానికి కామా సరిపోకపోవచ్చు. కానీ తనని ఎవరూ గుర్తించినా గుర్తించకపోయినా తన పేరు ఎప్పుడు అపస్ట్రోప్లోనే ఉంటుంది. ఎందుకంటే గుర్తింపు కోరుకోవడానికి ఆయనేమి రాజకీయవేత్త కాదు, హీరోయిజం ప్రదర్శించడానికి అతనేమి హీరోనూ కాదు, పొగడ్తలకు పడిపోవడానికి అతనేమి 6 అడుగుల బుల్లెటు కాదు. కానీ ఇవన్నిటికంటే ఎక్కువే ఆయన ఒక రియల్ హీరో. చేసిన సేవలకు అతను పేరు పట్టుకోలేదు, ఇచ్చిన దానాలకు అతను పబ్లిష్ చేసుకోలేదు. కానీ ఎంతో కొంత నా చుట్టుపక్కల వారికి తెలిస్తే ఆదర్శంగా తనను తీసుకోకపోయినా ఇంకా నలుగురికి మంచి జరుగుతుందనే ఆశతో తన చేసిన సేవను సేవా దృక్పథంతో వివరిస్తున్నాను. తన వ్యక్తిత్వాన్ని పెద్దలకు చెప్తే ఇలా ఉండాలిరా మనిషి అని ముక్కున వేలేసుకుంటారు. నేటి యువతకు చెప్తే ఎంత సేవ చేస్తున్న అతను ఏం చేసి డబ్బు ఖర్చు పెడుతున్నాడ్రా అని అడుగుతారు. వారికి నా మాటల్లోనే సమాధానం. 2003 రోజులు. అప్పట్లో కంప్యూటర్స్ లేవు, టీవీలు ఇంకా రాలేదు, ఎల్సీడీలు తెలియదు. కానీ కంప్యూటర్స్ ఈ ప్రపంచాన్ని భౌగోళికంగా తన గుప్పెట్లో బందీ చేసుకుంటున్న మొదటి రోజులవి. కంప్యూటర్ కోసం మాట్లాడే వ్యక్తులే లేకపోతే ఇంకా కంప్యూటర్స్ ఎవరి దగ్గర ఉంటాయో చెప్పండి. కానీ ఒక వ్యక్తి మాత్రం చిన్నప్పటి నుంచి నాన్న పడే కష్టాలు చూసి అందరిలా కాకుండా అందరిలోనూ తను వేరేగా ఉండాలని తన రూటే సెపరేట్ అనుకొని భవిష్యత్తులో కంప్యూటర్దే ఈ ప్రపంచం అని ముందు చూపు చూసిన మహర్షి ఆయన. తన జీవితాన్ని ఆ డెసిషన్ మారుస్తుంది అని బలంగా నమ్మాడు. ఊరు మొత్తంలో ఎవరూ చదవని కంప్యూటర్స్ కోర్సుకు సంబంధించిన కోర్సు చేయడానికి వైజాగ్ బయలుదేరాడు. తనని వైజాగ్ చేర్చిన బస్సు పుణ్యమో లేక తనని చిలకపలాం జంక్షన్ డ్రాప్ చేసిన స్నేహితుల పుణ్యమో కానీ తాను వెళ్ళిన మార్గంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. కానీ తాను ఎదిగిన ప్రతి దశలోనూ చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొని భయపడి ఎన్నడూ వెనక్కి వెళ్ళిపోదాం అనుకోలేదు. 2003 విప్రోలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొదలుపెట్టిన ఆయన జీవిత ప్రయాణం ఆ తరువాత అంచెంచెలుగా ఆపరేషన్ మేనేజర్గా, టెలికాం మేనేజర్గా అంచెంచెలుగా ఎదుగుతూనే ఉన్నాడు. ఈ ఎదుగుదల మీద అతనికి బోరు కొట్టలేదేమో. ఉదాహరణకు రష్యాలోని చాలా రకాల పక్షులు ఆహారం కోసం ఎగిరి సముద్రాలు దాటి ఆంధ్రప్రదేశ్లో తేనెలేలాపురంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా కూడా కాకుండా తను ఎగరటం మానలేదు. వైజాగ్ నుండి హైదరాబాద్, అక్కడ నుండి బెంగళూరు, అక్కడ నుండి మైసూరు, ఇలా చాలా రకాల ఉద్యోగాలతో ప్రమోషన్స్ పొందుతూ విప్రోలోనే కొనసాగాడు. ఎంతకంటే గొప్ప కంపెనీలు పెద్ద అవకాశాలు ఇచ్చిన కన్న తల్లిని, పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే తన డైలీ మార్క్ సిద్ధాంతంతో విప్రోని వదలాలని అనుకోలేదు. ప్రోగ్రామ్ లీడర్గా, ప్రోగ్రామ్ మేనేజర్గా, రీజనల్ సర్వీస్ డెలివరీ మేనేజర్గా లాంటి ఎప్పుడూ మనకు తెలియని చూడని ఉద్యోగాలు చేస్తూ పైకి ఎదుగుతూనే ఉన్నాడు.
2015లో ఖండాంతరాలు దాటి ఖతార్ దేశానికి బాధాతప్త హృదయంతో బయలుదేరాడు. కానీ తరువాత తెలిసింది, ఎక్కడో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామం లాంటి మారుమూల గ్రామంలో పుట్టిన నేను ఈరోజు ఇక్కడ ఇంత డెవలప్ కంట్రీలో ఎవరికీ రాని అవకాశం నాకు ఆ దేవుడు, ఆ నిద్దాలమ్మ తల్లి ఇచ్చిందని వాళ్ళకి ఎన్నో కోటి వందనాలు అనుకున్నాడు. ఇప్పటికి 6 సంవత్సరాల నుండి ఇంటర్నేషనల్ ఐటీ డెవలపింగ్ మేనేజర్గా జాబ్ చేస్తూ తను సంపాదించిన ₹1 10 పైసలు, 100లో 10 రూపాయలు, లక్షలో 10,000 సహాయం చేస్తూ దానం, సేవ ఏదైనా అనుకోవచ్చు. ఇంతకీ తన ట్రస్ట్ ద్వారా ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఇస్తున్నారు, ఇంకా ఇస్తారు కూడా. సంవత్సరాల సుదీర్ఘ కాలంలో చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణం పూల పాన్పులాగానో బంగారు మార్గంలాగానో జరిగిపోలేదు. ఉద్యోగంలో ఎదిగిన కొద్దీ విమర్శనలు ఎదిగాయి, అభిమానులు పెరిగారు, కొందరు ఆడిపోసుకున్నారు. డబ్బు పెరిగిన కొద్దీ మాటల దాడి పెరిగింది. అవన్నీ జీవితంలో భాగమని సర్దుకున్న ఒక గొప్ప మనసున్న మహారాజు ఆయన. ఆ మాటలు, ఆ విమర్శనలు నన్ను తగ్గించగలవేమో కానీ నా సేవలను, నా సహాయాన్ని తగ్గించలేవని తెలుసుకున్నాడు. ఈ ప్రపంచం ఒక మంచి డ్రెస్ వేసిన వ్యక్తిని విమర్శిస్తుంది, స్టైల్గా నడిచే వ్యక్తిని విమర్శిస్తుంది, తన పని తను చేసుకుంటూ బ్రతికే వ్యక్తులను విమర్శిస్తుంది. నన్ను విమర్శించరని నేనెలా అనుకుంటాను అని గొప్ప ఫిలాసఫీ చెప్పాడు ఆ విజ్ఞాని. ఉద్యోగాలు ఎదిగిన కొద్దీ విమర్శలు ఎదిగాయి, అభిమానులు పెరిగిన కొద్దీ ఆడిపోసుకున్న వారు పెరిగారు, డబ్బు పెరిగిన కొద్దీ మాటల దాడి కూడా పెరిగింది. అవన్నీ జీవితంలో భాగమని సర్దుకున్నాడు. ఆ మాటలు, ఆ విమర్శలు నన్ను తగ్గించగలవేమో కానీ నా సేవను, నా సహాయాన్ని తగ్గించలేవని తెలుసుకున్నాడు. ఎవరైనా విమర్శలు చేసినా తన కలుపుగోలు తనం మారలేదు, తను సేవ చేసే బ్యాగ్ సైజు మారలేదు, తన ఫోన్ కాంటాక్ట్స్లో కాలింగ్ లిస్టు మారలేదు, విమర్శలను లైట్గా తీసుకునే తన మనసు మారలేదు. కానీ ఒక్కటి మారింది, అదేంటంటే తను సహాయం చెయ్యాలనుకునే పర్సంటేజ్ మారింది, అంటే పెరిగింది. తనకుండే విశాల హృదయం మరింత విశాలంగా మారింది. అమీబాల ఆకృతులు మార్చుకునే వ్యక్తుల మధ్య ఎలా మెలగాలో ప్రవర్తన మారింది. కానీ ఎవరైనా అంటున్నా సరే, మా రాంకి ఇది చిన్నపిల్లాడి మనస్సు, ఎక్కువ రోజులు ఏది మనసులో పెట్టుకోడురా అనే మాటలు నెమ్మదిగా తన చెవిని చేరిన రోజు అంతకంటే ఆనందం ఏముంటుంది? తన ట్రస్ట్ నుంచి సహాయం పొందే ప్రతి వ్యక్తి తరపున, తన మాట నుండి సహాయం పొందే ప్రతి స్నేహితుడి తరపున, తన కార్యక్రమాల నుండి ప్రేరణ పొందే ప్రతి ఊరు తరపున విప్రో ర్యాంకీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం. తన సేవలు ఇలాగే నిర్విరామంగా కొనసాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దట్ డే. ఇలాంటి గొప్ప మనసున్న మహారాజు హాయిగా, సంతోషంగా, ఆనందంగా, పిల్ల పాపలతో, ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ నిద్దాలమ్మను ప్రార్థిస్తూ సెలవు తీసుకుందాం. జై హింద్. మీకు ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఏమైనా ఉందా? అంటే ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఎటువంటి హ్యాబీస్ ఉన్నాయి? హలో ఎవరు? హాబీస్ అంటే ఫ్రీగా ఉన్నప్పుడు మూవీ చూడడం చాలా ఇష్టం. మూవీస్, తర్వాత పాత సాంగ్స్ ఎస్పెషల్లీ, తర్వాత న్యూస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఇంకా ప్రముఖులు ఇంటర్వ్యూస్ అన్ని ఛానల్స్లో మ్యాక్సిమం ప్రముఖుల ఇంటర్వ్యూస్ కూడా చూడడం జరుగుతుంది ఖాళీ టైంలో. అలాగే ఇంతకుముందు కోవిడ్-19 సిచ్యువేషన్ ముందు అయితే మాత్రం ఫ్యామిలీస్తో అలా బయటకు వెళ్ళేవాళ్ళం ఎక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి అసలు బయటకు వెళ్ళట్లేదు. సో ఇంతకుముందు ఏంటంటే ఫ్యామిలీ పిల్లలతో పార్క్స్కి వెళ్ళడం, గేమింగ్కి అన్నీ బయటకు వెళ్ళడం జరిగేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మేము బయటకు వెళ్ళడం జరగట్లేదు. ఇంకా తెలుగు ఫోక్ సాంగ్స్ మరియు జానపదాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కూడా అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం చూస్తూ ఉంటాం. మీ లైఫ్లో కష్టం అనిపించిన కొన్ని సవాళ్ళు, మూమెంట్స్ ఏవైనా ఉంటే మా కోసం ఒకసారి చెప్పగలరా? కష్టమైన సిచ్యువేషన్స్ అంటే చాలా ఉన్నాయి, సడన్గా గుర్తురావు కానీ. సో కొన్ని చెప్పాలంటే, నేను హైదరాబాద్ నుంచి అప్పుడు నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది మైసూర్కి. అప్పుడు వచ్చినప్పుడు కూడా అది మంచి ఆపర్చునిటీ యాక్చువల్గా. అప్పుడు నాకు కన్వర్షన్ అయింది, కోర్ కన్వర్షన్లో.
అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ కొంచెం భయపడ్డాను. అంటే కష్టం అవుద్దేమని. ఎలా అంటే వర్క్ గురించి కాదు, లేకపోతే లాంగ్వేజ్ గురించి కాదు. ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్. సో దాని గురించి కాదు, వర్క్ ఏదైనా చేయగలం, మనకి క్యాలిబర్ ఉంది కాబట్టి. సో వీ కెన్ లెర్న్ సంథింగ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో దాని గురించి కాదు, మెయిన్ ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ కన్నడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నడకి తెలుగు అంటే సిమిలారిటీ ఉంటుందని అనుకోవచ్చు మనం, కానీ కొంచెం లెటరింగ్ అక్కడక్కడ చదవచ్చు, కానీ అక్కడ కొంచెం టిపికల్గా సో ఆ ప్రాబ్లం అవుద్దేమని నేను ఫేస్ చేసినప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాలేదు. ఆ టైంలో మేము అప్పుడు 2005లో అక్కడికి వెళ్ళడం జరిగింది. బెంగళూరు నుంచి మైసూర్. సో అక్కడ కంప్లీట్ ఆ రోజులు ఎలా ఉండదంటే, సో లాంగ్వేజ్ ఇప్పుడు అందరూ 20, 30, 1, 2, 3, 4 అట్లా మాట్లాడినా సరే ఇంగ్లీష్ కన్నడ లేకపోతే ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అయ్యేవి. ఆ రోజులు అట్లా కాదు, ప్యూర్ కన్నడ అంటే ప్యూర్ కన్నడ మాట్లాడేవారు. మనం బయటకు వెళ్ళామంటే ఎట్లీస్ట్ ఫుడ్ ఏం అడగాలి, లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి కొంచెం డిఫికల్టీగా ఉండేది. ఆ టైంలో మాత్రం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఈ కన్నడ ఎంతవరకు నేర్చుకుంటే అంత బాగుంటుంది అని చెప్పి 6 monthsలో నేను ಸ್ಟಾರ್ಟ್ చేశాను. అది ఎంత ಬ್ಯೂಟಿಫುಲ್గా ఉంటుందంటే ಆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಇವತ್ತು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ ಕನ್ನಡ ನಾನು. ಯಾಕಂದರೆ ಮೈಸೂರು ಅಂದರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಹುಟ್ಟು ಬೆಳೆದಿದ್ದ ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಲ್ಲೇ. ಬಟ್ ಕಂಪ್ಲೀಟ್ ನನ್ನ ಲ್ಯಾಂಗ್ವೇಜು ಅಂದರೆ ನಾನು ಅಲ್ಲೇ ಕಂಪ್ಲೀಟ್ ಜಾಬ್ ಆಲ್ಮೋಸ್ಟ್ 12 years 12 ವರ್ಷ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೇನೆ. ಸೊ ಕನ್ನಡ ಅಂದರೆ ತುಂಬಾ ಇಷ್ಟ, ಚೆನ್ನಾಗಿ ಕಲ್ತಿದ್ದೀನಿ ಇವಾಗ. ಸೊ ನನಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಮನೆಗೆಲ್ಲ ಕಟ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ತುಂಬಾ ಮೈಸೂರಿಂದ ನನ್ನ ಕತಾರ್ಗೆ ಬರುವಾಗ ತುಂಬಾ ಬೇಜಾರು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಆ್ಯಕ್ಚುಲಿ ನಾನು ನನ್ನ ಫ್ಯಾಮಿಲಿ ಎಲ್ಲ. ಸೊ ಕನ್ನಡ ಯಾಕೆ ಮಾತಾಡ್ತಿದ್ದೇನೆಂದರೆ ಆ ಲ್ಯಾಂಗ್ವೇಜು ಸ್ವಲ್ಪ ನಿಮ್ಗೆ ತಿಳಿಬೇಕಂತ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡಿದ್ದೀನಿ. ಸೊ ಇವತ್ತು ಕೂಡ ನಾನು ಕನ್ನಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆಗೆ ಕನ್ನಡನೇ ಮಾತಾಡ್ತೀನಿ. ದೇ ಸ್ಪೀಕ್ ಇನ್ ಇಂಗ್ಲೀಷ್ ಆಲ್ಸೋ, ಐ ಸ್ಪೀಕ್ ಟು ದಮ್ ಇನ್ ಕನ್ನಡ ಇಟ್ ಸೆಲ್ಫ್. సో ಅದೊಂದು సిచ్యువేషన్ ತುಂಬಾ ನನಗೆ ಅಂದರೆ చాలా కష్టమైన సిచ్యువేషన్ అని నేను చెప్పగలను. ఇంకొకటి చాలా ఉన్నాయి సిచ్యువేషన్స్, అంటే వర్క్ వైజ్ నేను చెప్పలేను, ఎందుకంటే అది ఛాలెంజ్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్. సో అది దాని గురించి కాదు. ఇంక మెయిన్ ఏంటంటే ఇంకో సిచ్యువేషన్ 2019 అదే పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎంటైర్ వరల్డ్ షేక్ అయినప్పుడు మేము జనవరిలో వచ్చాం. 2020 January 18th వచ్చాము ఇక్కడికి. తర్వాత ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఫిబ్రవరి నుంచి యాక్చువల్గా ఇది కోవిడ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. అప్పుడు మాత్రం కొంచెం భయభ్రాంతులకు గురయ్యాం మేము. అది కొన్ని కష్టమైన సిచ్యువేషన్ అని మేము చెప్పగలను, ఎందుకంటే అన్ని ఫ్లైట్స్ అన్ని బ్యాన్ అయిపోయినాయి, జాబ్స్ ఎట్లా ఉంటాయో తెలీదు, వరల్డ్ ఎట్లా మూవ్ అవుతుందో తెలీదు. చాలా భయానకమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇండియాలో చూస్తే ఎవరు వచ్చినా విదేశాల నుంచి వచ్చినప్పుడు చాలామంది నేను కూడా ఛానల్స్లో చూశాను, కొంచెం భయాందోళనలు కలిగినాయి ఆ రోజుల్లో. సో అప్పుడు కొన్నాళ్ళకి మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్గా వచ్చింది. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మాత్రం మన బంధువులు, మన దగ్గర బంధువులు, ఎస్పెషల్లీ మా బావమరిది చనిపోయారు యాక్చువల్గా. కొంచెం నా సిచ్యువేషన్ అదే యాక్చువల్లీ. ఇప్పుడు కూడా మాట్లాడితే కొంచెం కళ్ళలో నుంచి టీయర్స్ వస్తాయి. ఆయన చనిపోయినప్పుడు మాత్రం మేము ఇండియా రాలేకపోయాం యాక్చువల్గా. మన May 1st చనిపోయారు ఆయన. సో అలాంటి సిచ్యువేషన్లో మేము రాకపోవడం వలన సో మాకు ఇప్పుడు కూడా అది ఒక లోటులో అనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ది క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ అని చెప్పుకోగలను. అది ఒక్కటి కొంచెం నా లైఫ్లో కొంచెం బాధాకరమైన ఛాలెంజెస్. అంటే ఎస్పెషల్లీ నాయుడు, నువ్వు క్వశ్చన్స్ మాత్రం చాలా మంచి క్వశ్చన్లు అడిగావు. ఛాలెంజెస్ అంటే ఎస్పెషల్లీ చాలా ఉన్నాయి ఛాలెంజెస్. కానీ నాకేంటంటే ఎప్పుడైనా ఏదో ప్రమోషన్ తీసుకుని నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం చాలా డిఫికల్టీ ఫేస్ అయ్యేవాడిని. ఎందుకంటే వర్క్ అట్మాస్ఫియర్ అంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. కొత్త టీము, కొత్త ఇంజనీర్స్, తర్వాత కొత్త అట్మాస్ఫియర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, కానీ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అట్లా లెర్న్ చేసుకుంటూ ముందుకి ఈరోజు ఇప్పటివరకు కూడా ఏ రోల్ అయినా సరే ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందుకు పోతున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో సో ఛాలెంజెస్ అదే సవాలని చెప్పడానికి ఎస్పెషల్లీ ఈ 2-3 ఇన్సిడెంట్స్ మీకు ఎందుకు చెప్పానంటే నా బాగా గుర్తున్న ఇన్సిడెంట్స్, బాగా జీవితంలో కష్టమైన సిచ్యువేషన్స్ నేను చెప్పుకోగలను. మిగతావన్నీ వర్క్ నేను 24/7 ఆపరేషన్స్లో ఆల్మోస్ట్ మైసూర్లో ఇంతకుముందు కూడా క్రిటికల్ లొకేషన్స్లో కూడా వర్క్ చేశాను. అప్పుడు కూడా నాకు అంతా, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ మై లైఫ్ యాక్చువల్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మంత్ వీ గెట్ శాలరీ, సో వీ నీడ్ టు గివ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ అట్ ద సేమ్ టైమ్ ఇదంతా ఇంపార్టెంట్ యాక్చువల్. అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ యాక్చువల్. అది నాకు పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే నాకు మంచి సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుంచి. మా వైఫ్ ఎప్పుడు నా వెనక్కి నిలబడి ఉంటుంది, ఏ టైం అయినా సరే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో దాని గురించి నేను యాక్చువల్గా పెద్దగా మా పిల్లలు అయితేనేమి నేను దాని గురించి పెద్ద ఛాలెంజెస్గా నేను ఫేస్ చేయలేదు. ఈ 2 సిచ్యువేషన్ ఎందుకు చెప్పానంటే ఆ మైసూరు సిచ్యువేషన్, తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో అంత ఎఫెక్ట్ కాలేదు. మొన్న చాలామంది మన రాపాకులో, తర్వాత శ్రీకాకుళంలో మన రిలేటివ్స్ చాలామంది చనిపోయారు యాక్చువల్గా.
సో వాళ్ళ దగ్గరికి అట్లీస్ట్ వచ్చి పరామర్శించుదామని అన్నా సరే మాకు అవ్వలేదు, ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ట్రావెల్లో. సో వీలైనప్పుడు ఇండియా వచ్చి వాళ్ళందరికీ వీళ్ళు కలిసి మా తన ఫీలింగ్స్ని తెలియజేసుకోవాలని చూస్తున్నాం. మీరు రాలేకపోయినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఈ ముఖంగా నేను నా తాలూకు సారీ తెలియజేస్తున్నాను, ఎందుకంటే మేము టైంకి రాలేకపోయాం కాబట్టి. మీరు అసలు ప్రజలకి వ్యక్తులకి సాయం చేయాలనే ఆలోచన అసలు ఎందుకు కలిగింది మీకు? ఎవరైనా సహాయం సేవ ఎందుకు చేయాలనుకున్నానని అడిగితే, ఇది ఇప్పుడుది కాదు యాక్చువల్గా. నేను చాలా నా చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా చేస్తున్నాను. అంటే ఇప్పుడు మొత్తం అమౌంట్ పెరిగి ఉండొచ్చు, లేకపోతే చేసే సేవ అంటే ఎవరు అడిగిన వాళ్ళకి కొంత ఏదో సహాయం చేయడం, ఊళ్ళో ఏ కల్చరల్ యాక్టివిటీస్ అయినా, ఏదైనా ఇంపార్టెంట్ అయినా, లేకపోతే ఏదైనా కోవిడ్ టైంలో అయితే ఇంకేమైనా, లేకపోతే ప్రక్క ఊర్లో అక్కడెక్కడ సేవా కార్యక్రమాలు ఎవరైనా సహాయం కోసం అడిగితే మనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేయడం అనేది నాకు అది అలవాటుగా వస్తున్నాం. అంటే నేను యాక్చువల్గా ఇప్పుడు నాకు తెలుసుండి నాకు తోచిన సహాయం. సో అదేంటంటే అది నేనేదో ఆశించి కానీ లేకపోతే ఏదో చేయాలని కొంతమంది కామెంట్స్ కూడా చేశారు, నాకు వినిపించింది కూడా. నేనేదో పొలిటిక్స్లోకి వస్తాను ఏదని చెప్పి మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం. నేను ఎన్నోసారి స్టేజ్ల మీద కూడా చెప్పడం జరిగింది. సో అది అలాంటి థాట్స్ ఏం లేదు. సేవ ఏంటంటే సేవ కోసం మనం ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పుడు చెప్పేవారు, మనం ఇప్పుడు ఏ సహాయం చేసినా అది మన నెక్స్ట్ తరాలకి పక్కా వస్తుంది. ఇప్పుడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏదైనా సరే దానికి మనమే బాధ్యులు. సో అది నమ్మకంతో నేను ఈరోజు నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తూ వస్తున్నాను. అంతేగాని ఏదైనా ఆశించి లేకపోతే ఇలా చేస్తే మనకి ఏవో జనాలు క్లాప్స్ కొడతారో, లేకపోతే చప్పట్లు కొడతారో, లేదంటే ఇంకేదో పొగుడుతారో, అట్లా ఉద్దేశమే కాదు. మనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత జనాలకి సహాయం చేయడం. మెయిన్ ఏంటంటే నేను ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసి అలాంటి పేదల కోసం కానీ, లేకపోతే ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే వాళ్ళకి ఇది కావాలి, సహాయ సహకారాలు కావాలంటే అలాంటప్పుడు కొంచెం రియాక్ట్ అవుతాను బాగా, అంటే కొంచెం చలించిపోతాను. అలాంటప్పుడు మనకి ఎంతో కొంత ఇచ్చేద్దామని చెప్పి నేను నా భార్యతో డిస్కస్ చేసి ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తాను తనతో. ఎందుకంటే కొన్ని పెద్ద అమౌంట్లు కూడా ఇచ్చున్నాం, ఆ ట్రాన్సాక్షన్స్ అని ప్రతిదీ కూడా మేము డిస్కస్ చేసుకుని చేస్తూ ఉంటాం. సో అది నేను చెప్పాలంటే. ఇంకోటి, టు ఆన్సర్ యువర్ రోల్ మోడల్ క్వశ్చన్, రోల్ మోడల్ అంటే నో డౌట్ యాక్చువల్గా ఓకే శ్రీ అజిమ్ ప్రేమ్జీ గారు. ఎందుకంటే నేను ఆయన ఎప్పుడు రోల్ మోడల్గానే తీసుకోండి, ఎందుకంటే ఆయన చేసిన సేవ కానీ, ఆయన అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఆయన ఎంత అమౌంట్ ఇస్తారో, అలాంటి మహానుభావుడిని నేను ఒక స్ఫూర్తిగా తీసుకొని నాకు తోచింది ఎంతో కొంత సహాయం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన సింప్లిసిటీ చాలా బాగా నచ్చుతుంది నాకు. మీకు ఇష్టమైన మూమెంట్స్, ఇష్టమైన సరదా సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? సరదా సన్నివేశాలు, బెస్ట్ మూమెంట్స్ అంటే నేను రాపాకు వచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఇయర్లీ వన్స్ మేము ఇండియా రావడం, ఎంతమంది మేము మైసూర్లో ఉన్నప్పుడు కూడా ఇయర్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ పండుగలు జరగవు, ఎప్పుడో సంవత్సరం పొడవునా జరుగుతూనే ఉంటాయి. కానీ మెయిన్ ఏంటంటే సో సంక్రాంతి సంబరాలని ఒక 4-5 years బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇనిషియల్లీ మన ఊర్లో అందరు ఎంప్లాయీస్, తర్వాత ఊర్లో ఉండేవాళ్ళు అందరు సహకారులతో ఫస్ట్ పెద్ద ఈవెంట్లు చేసాం 2 years యాక్చువల్ గెట్ టుగెదర్ అని చెప్పి. సో ఆ టైంలో చాలా గ్రాండ్గా చేసాం. అప్పుడు ఇంకొకటి ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ని కూడా తీసుకొద్దామని చెప్పి కొన్ని కొత్త ఈవెంట్స్ అని స్టార్ట్ చేసాం. రంగోలీ కాంపిటీషన్స్ ఉమెన్ క్రౌడ్కి, తర్వాత ఇంకా చాలా చేసామండి. కూడాబల్లనే కొత్తగా చేసాం, ట్రెండ్ క్రియేట్ చేసింది ఊర్లో. ఇంతకుముందు మేము పక్క పొందూరు మండలికి వెళ్ళేవాళ్ళం, కూడాబల్లని పొందూరులో వెళ్ళి మేమందరం చూసేవాళ్ళం. అది మన ఊర్లో ఎందుకు చేయకూడదని ఒక థాట్లో అది ఒకటి స్టార్ట్ చేసాం. భోగి మంటని హిస్టరీ ఇంతవరకు మా ఊళ్ళో తరతరాల నుంచి కూడా అది కూడా జరగలేదు ఇప్పుడు. సో అది కూడా మన యూత్ సహకారంతో అది కూడా స్టార్ట్ చేసాం ఊర్లో. అవి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. సో అదొకటి, ఎందుకంటే సంక్రాంతి అనేదే కాదు, మనం ఎప్పుడు వెళ్ళినప్పుడైనా అదొక పండగ వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అందరిని చూసి మనం ఎంజాయ్ చేయాలనే దృక్పథంతో చేసిన ప్రతి మూమెంట్ కూడా సరదా. అది మండల్ లెవెల్లో, అది మన మిత్రుడు ఇంతకుముందు వాయిస్ ఓవర్లో చెప్పినట్టు, అది మండల్ లెవెల్లో కూడా యాక్చువల్ ఒక స్పిరిట్ ఆఫ్ రాపాక్ అని చెప్పి ఒక మంచి ఈవెంట్ చేసాం. అది అందరినీ కలుపుకుంటూ బ్రహ్మాండమైన ఈవెంట్ చేసాం, యాక్చువల్ గ్రాండ్ సక్సెస్ అయింది. సో అలాంటివి కొన్ని యాక్చువల్గా సరదా సన్నివేశాలు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి అంటే మైసూరు ఉండేటప్పుడు మైసూరు దసరా, తర్వాత మా ఆఫీసులో పెద్ద ఈవెంట్లు చేశారు.
మా మేనేజ్మెంట్. యాక్చువల్ అప్పుడు కూడా మంచి గ్రాండ్ ఈవెంట్లో ప్రతి కల్చరల్ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. సో నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు కంప్లీట్గా అంత టైం లేదు చేయడానికి. అప్పుడు చాలా బాగా చేసేవాడిని యాక్చువల్. ప్రతి దాంట్లో ఫ్యాషన్ షోలో అయితేనేమి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ప్రతి ఈవెంట్లో కూడా నేను ముందు ఉండేవాడిని. రన్ అయితేనేమి విప్రో ఈవెంట్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసేవాడిని. ఇవి బెస్ట్ మూమెంట్స్ అని నేను చెప్పుకోగలను. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతకి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? యూత్ గురించి మాట్లాడాలంటే ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. దాని గురించి సెపరేట్ వీడియో చేద్దాం నాయుడు ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు. ఎందుకంటే అది నాకున్న ఎక్స్పీరియన్స్, తర్వాత ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ అనుగుణంగా చాలా చెప్పొచ్చు. కానీ మెసేజ్ ఓరియంటెడ్ ఏంటంటే మనం అది అంటే యూత్ చాలా స్మార్ట్గా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యువత అనే పదం కూడా చాలా శక్తివంతం ఉందన్నమాట. ఎందుకంటే అది వాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇప్పుడు ఇండియా మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్లో మీరు కంపేర్ చేసినట్టయితే ఎక్కువ శాతం యువత ఉన్నారు. బికాస్ ఇదేమవుతుందంటే యువత చాలా ఇంపార్టెంట్. దేశాన్ని ఏది చేయడానికైనా వాళ్ళు ముందుకు వస్తే కరెక్ట్గా తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. మేము చదువుకున్న రోజుల్లో అంత పెద్దగా ఏంటంటే ఈ రేంజ్ మన చేతిలో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ లాంటివి ఏం లేవు. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇంటర్నెట్ లేదు, ల్యాండ్లైన్ ఫోన్స్ కూడా చాలా లేట్గా వచ్చినాయి. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు ఏంటంటే సో అప్పుడు మేము ఇన్కేస్ ఆ రోజుల్లో చదువుకున్న టైంలో మేము ఎవరికైనా సజెషన్స్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అందుబాటులో కూడా ఎక్కువ ఉండేవారు కాదు. వాళ్ళు సజెషన్స్ ఇచ్చేవారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజీ ఉండేవారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు మనకు అంత కరెక్ట్గా అందుబాటులో ఉండేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వని అవసరం లేదు. మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా స్మార్ట్గా మీరు అన్నీ ముందుకు తీసుకోవచ్చు. సో అలాంటి ఈ జనరేషన్లో ఫోన్ అనేది రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి వచ్చేసి బ్యాడ్గా కూడా యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం గుడ్గా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈరోజు యువత ఎస్పెషల్లీ సో ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి, కొంతమంది డబ్బున్న వాళ్ళు అయినా సరే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అకాడమిక్ ఇయర్ నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే మనం గోల్ క్లియర్గా సెట్ చేసుకోవాలి. లేకపోయినట్టయితే మనం ఇప్పుడు 2 బోట్ల మీద ట్రావెల్ చేస్తే అంటే 2 పడవల మీద ట్రావెల్ చేస్తే ఎట్లా ఉంటుంది, నదులు అవనివ్వండి ఎక్కడైనా సరే ఆ వేవ్స్ వచ్చినప్పుడు కింద పడిపోతాం. విల్ ఫాల్ ఇన్సైడ్ ద వాటర్. సో డోంట్ ఈవెన్ థింక్ లైక్ దట్. సో మనకి ఎప్పుడైనా క్రిస్టల్ క్లియర్ గోల్స్ ఉండాలి. సో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే ఏదైనా సరే ఏ జాబ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు బీట్ ఇట్స్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎంఎన్సీ ఆర్ గవర్నమెంట్ సెక్టర్ ముందు జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఇయర్ చాలామంది రిలీవ్ అవుతున్నారు. చాలామంది రోడ్ల మీద యాక్చువల్గా ఎంటెక్, బీటెక్, తర్వాత ఎక్కడెక్కడ మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు కూడా చాలామందికి అవకాశాలు రావట్లేదు. దో దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టాలెంట్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఆపర్చునిటీస్ వదిలేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదలొద్దు. వెంటనే ఆపర్చునిటీ దాన్ని మీరు ఏదో ఒక జాబ్ చిన్నదవనండి పెద్దదవనండి తీసుకుని అందులో జాయిన్ అయ్యారు. తర్వాత ఏమవుతుందంటే దాని నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుని నెక్స్ట్ మీరు స్విచ్ చేయొచ్చు అన్నమాట. సో అదొకటి నేను మెయిన్ చెప్పదలుచుకున్నాను యువతకి. ఇప్పుడు రాఖీ మాయ మాకు మీరు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈరోజు మీరు చాలామందికి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు. మీరు ఇంకా ఎంతోమందికి ఇలాంటి సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మాయ. హ్యాపీ బర్త్డే. శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, పెద్ద స్థాయిలో ఎదగాలి, మాకు అందరికీ పేరు తెచ్చేది కావాలి, సూపర్గా ఉండాలి. మా బాబు రామకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎలాంటి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలి, ఇంకా పేరు తేవాలి, ప్రజల్లో అందరూ మంచిగా ఉండాలి. Hi Daddy, many more happy returns of the day. Today is very special day in my life. You are my inspiration. You are my hero. You are my best friend. Be healthy and wealthy. Always keep smiling and be happy. From your lovely daughter Ruth Kriti. Bye bye. Hi Daddy, many more happy returns of the day Daddy. Today is a very special day in my life. You are my inspiration and you are my hero. Always keep smiling and be happy. From your lovely son Rushan. Bye bye. హాయ్, నేను మీ సంజయ్. ఈరోజు ఖతర్ దోహాలో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి
రామ్కి కొంచాడ ఎన్ఆర్ఐ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రామ్కి కొంచాడ ఎన్ఆర్ఐ. Ramki uncle, many happy returns of the day. Hi Ramakrishna, many happy returns of the day. This is my advance wishes to you. Stay blessed. నమస్కారం అండి, నేను మీ రఘు, జానపద గాయకుడిని. ఈరోజు ఖతర్ దోహాలో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రముఖ ఎన్ఆర్ఐ గారు, గురు సమానులు, మిత్రులు మరి రామ్కి కొంచడ గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గురుగారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మీరు జరుపుకోవాలని కోరుతూ మీ రఘు, జానపద గాయకుడిని. హాయ్, నేను మీ ధనంజయ్. ఖతార్ దోహాలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రామ్కి కొంచాడ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I wish you many more happy returns of the day. Enjoy the day. Hi Ramki, wish you happy birthday, many more happy returns of the day. God bless you. All the best. హాయ్, నేను సిద్ధార్థ్, కావెంజలి హీరో. రామ్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. హాయ్ రామ్కి గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇండియాలో చేస్తున్నారు మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా. మీరు భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్కి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్కి గారు. హాయ్, నేను మీ కృష్ణ. ఈరోజు ఖతర్ దోహాలో పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్కి కొంచాడ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన యొక్క సొంత ఖర్చులతో అందరికీ, పేదవాళ్ళకి అందరికీ తనకి తోచినంత సహాయం చేస్తున్నారు. సార్, మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామ్కి సార్. ఏ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఎంజాయ్ ద డే. హాయ్ రామ్కి గారు, నేను మీ మిస్టర్ అండ్ మిస్ విశ్వేశ్వరయ్య షార్ట్ ఫిల్మ్ హీరోని. మీకు మా తరపు నుంచి అండ్ మా టీం తరపు నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామ్కి గారు. Hi Ramki, how are you doing? Wishing you very happy birthday. May God bless you with good health, happiness throughout. And you have been doing a great, wonderful job to society, especially the village that you come from, be it motivating the kids by sponsoring the sports and other programs, or helping your village in various ways. That's a great humanity, a great social work that you are doing, and what a great human being you are. And also happy to see the way you have motivated your kids to do, right? Be it your son doing video, YouTube video programs, etc. Right? You have been a great father and a great husband too. So wishing you and your family a lot of good health, happiness, etc. Continue to the good work, and wishing you a great career ahead in your professional life. God bless. Thank you. హాయ్ రామ్కి, జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యావ్ ఏ గ్రేట్ బర్త్డే బ్లాస్ట్. యు ఆర్ ఎ గ్రేట్ గై, highly energetic all the time. What I really appreciate is your contributions to the society. Social service is something, it's not an easy task. One can have money, power, whatever, but still it's not easy, That is something I like about you a lot. Continue to do great job there and convey my wishes to your family. Hello Ramki. Every day you are
one of the very few rarest friends whom I always remember ever since we started our association from the year 2003 from a small town at Visakhapatnam. Yes, every year, at least for so many years we have not seen each other or touch base with each other, but we keep our touch points on through phone and other discussions. And every year at this point of time, you are always fondly remembered because it's a special day coming your way. At this point of time, during my current tenure at Europe, Warsaw particularly, actually I was just returning from the office and I was crossing the King's Palace, and you are a princely man. So I thought, why not wish somebody from the princely palace behind me? And yes, Ramki, you are the man behind the show. Best wishes, many happy returns of the day. May God bestow you with tons of good health, happiness, peace and prosperity. Stay blessed all the time. Yes, it's a very serious time for the humankind currently. Follow the COVID protocol rules and get guided by that strictly. Keep the masks on. I just removed my mask to say hi to you, but I will put it back soon for my own safety and for others' safety. Take care. Have a blast. Bye bye Ramki for now. Dear Ramki, happy birthday. Many happy returns of the day. Wishing you a great year ahead. Keep always your positive attitude, your style, hero. Keep it up. Enjoy your birthday. Hi Ram. Wish you many more happy returns of the day. And blessed birthday to you. I'm very happy to have a friend like you. And although we have completed almost 25 years as a friends, we have started a career at one time and we have settled abroad almost at a time. So as like always, keep smiling and have a blessed birthday. You are doing a very good charity jobs and social welfare activities. We proud of you, Ram. Be fit, stay safe and stay healthy. Hey, hello Ramki, how are you doing? Wish you a very happy birthday. Have a great year ahead. Ramki Garu, hello Mr. Ramki Garu, how are you? Wish you happy birthday. Many happy returns of the day. Hi Ramki, Prakash. I wish you many happy returns of the day. You are a different kind of person. I always admire you. Very cheerful, very vibrant. Always keep everybody informed. Continue to do this in many years to come. Wish you all the best. Have a nice day. Lots of blessings to you. May God bless you. Thank you. Hello Ramki. Wishing you a very happy birthday. On this very special day, I would love to wish you a great success and journey throughout your life. I really admire you for your loving nature and helping others. A small gift of love from myself.
जन्मदिनमिदम् ऐ प्रिय सखे जन्मदिनमिदम् ऐ प्रिय सखे शान्तनु ते सर्वदा मुदम् शान्तनु ते सर्वदा मुदम् प्रार्थनामहे भवशतायुषी प्रार्थनामहे भवशतायुषी ईश्वर सदा त्वां च रक्षतु ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिवर्धया पुण्यकर्मणा कीर्तिवर्धया जीवन तव भवतु सार्थकम् जीवन तव भवतु सार्थकम् जन्मदिनमिदम् ऐ प्रिय सखे जन्मदिनमिदम् ऐ प्रिय सखे शान्तनु ते सर्वदा मुदम् शान्तनु ते सर्वदा मुदम् सर्वदा मुदम् सर्वदा मुदम् Have a great day and enjoy rest of the life. నేను మీ పిసిని చంద్రమోహన్ ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ధన్యవాదములు అందరికీ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ శ్రీ కొంచాడ రామ్కీ గారికి ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రజానికం తరపున నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే ఆయన నిండు నూరేళ్ళు ఉంటూ ప్రజల యోగక్షేమాలలో ఏదైతే ఆయన సాఫ్ట్వేర్ రంగంలో మంచి నైపుణ్యత సంపాదించి ఉన్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో పలు సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే రామ్కీ గారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన తాలూకా సేవా కార్యక్రమాల పట్ల యువత స్ఫూర్తిని నింపే దిశగా యువత ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి యువతకి పిలుపునిస్తూ ఉన్నాను. అటువంటి వ్యక్తి ఈరోజు విదేశాల్లో ఉంటూ ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా మరోమారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన తాలూకా సేవా కార్యక్రమాలు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో విస్తృతపరచాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ నేను ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సభ్యుడిని మరియు పాతపట్నం మండల శాఖ కార్యదర్శి అయినటువంటి నాగలపల్లి శ్రీనివాసరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే విదేశాల్లో ఉన్నటువంటి రాపాక గ్రామానికి చెందినటువంటి కొంచాడ రామకృష్ణ గారు రామ్కీ గారు సాఫ్ట్వేర్ రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ విదేశాలలో సేవలు చేస్తూ ప్రస్తుతం ఖతర్లో నివాసం ఉంటూ ఆయన జన్మదినాన్ని ఘనముగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం కుటుంబ సభ్యుల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా అనునిత్యము తెలుగు ప్రజల కొరకు ముఖ్యంగా తూర్పు కాపు జాతి అభ్యున్నతి కొరకు ఎల్లవేళ నిరంతరము కృషి పట్టుదలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎల్లప్పుడూ కూడా మన తూర్పు కాపు కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమం గూర్చి పాటుపడినటువంటి వ్యక్తి అనునిత్యము కూడా నేనెవరినో అతనెవరో పరిచయం లేనప్పటికి కూడా మమ్మల్ని ఈ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయిన సందర్భం నేటికి 2 సంవత్సరములు పూర్తయినప్పటికి కూడా ఎల్లవేళ సంక్షేమం గూర్చి చింతిస్తూ ఆలోచిస్తూ నాకు సమాచారాన్ని నాతో పంచుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రీసెంట్గా నా భార్య చనిపోయినప్పటికి కూడా ఆయన నన్ను ఎంతో ఓదార్చి
తెలుగు ప్రజల కోసము, ముఖ్యంగా తూర్పు కాపు జాతి అభ్యున్నతి కోసము నిరంతర పట్టుదలతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఎంతో ఇంకా అభివృద్ధి చెంది మన ఆంధ్ర రాష్ట్రానికి, మన తూర్పు కాపు జాతికి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయనకి ఎల్లవేళ ఆయురారోగ్యాలు ప్రసాదించి తన కుటుంబాన్ని చాలా ఉన్నత స్థితిలో ఉంచుతూ ఆంధ్ర రాష్ట్ర తూర్పు కాపు జాతి ప్రజల సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి తూర్పు కాపు జాతి సభ్యుల తరపున, నా కుటుంబ సభ్యుల తరపున తెలియజేస్తూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. హలో రామ్కి, ఎలా ఉన్నారు? పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్కి. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ మిత్రుడు. సో అదేవిధంగా మనం దగ్గర 2015 దాదాపు 15 సంవత్సరాల స్నేహితం అండి. ఈ 15 సంవత్సరాల స్నేహితంలో మీ గురించి తెలుసుకున్న ఎన్నో విషయాలు ఏంట్రా అంటే, మీరు రియల్ లైఫ్లో మహేష్ బాబుని చూడలేదు, కానీ మాకు మాత్రం ఎప్పుడు మహేష్ బాబుని మీలో చూసుకునేవాళ్ళం. ఇదొకటి. రెండవది, ఎంతోమంది మీ వల్ల లాభపడ్డారు, చాలామందికి సహాయం చేశారు. రీసెంట్గా మీ గ్రామంలో మీరు ఎన్నో పనులు చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభపరిణామం అండి. ఇలాంటి మంచి మనసుతో మీరు ఏవైతే పనులు చేస్తున్నారో అది అప్కమింగ్ జనరేషన్స్కి చాలా మంచి నిదర్శనంగా ఉంటారు మీరు. సో రెండవది, తల్లిదండ్రుల ఆశీస్సులతో మీరు పొందూరుకి, తర్వాత మీ గ్రామమైనటువంటి రాపాకకి మీరు ఇలాంటి మంచి పనులు, మంచి లీడర్షిప్తో ఇంకా అప్కమింగ్ జనరేషన్స్కి చాలా ఆదర్శంగా ఉంటారని, ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని, మీరు ఇండియాలోనే కాదు ఖతార్లో, మిడిల్ ఈస్ట్ రీజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్ళారు. మీ నెట్వర్క్ని మీ ఊరు డెవలప్మెంట్కి, ప్లస్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా మార్పులు తేవాలని మీ కాంట్రిబ్యూషన్ని కూడా చేస్తూ రాబోయే రోజుల్లో మీరు మంచి లీడర్గా ఎదగాలని కోరుకుంటూ ఆశీస్సులండి మిత్రులకి. సో ఆల్ ద బెస్ట్ రామ్కి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Hi Ramki Anna, many more happy returns of the day. I wish all your future endeavors will come true. In Qatar, together we shared lot of fun and joyful moments. When I remember those days, I used to get smile on my face. You are like a positive pack of energy. I wish good luck for your future. Ramki, many happy returns of the day. I am very happy for you today. You have been doing a lot of social responsibilities for your village and for the society. Happy for you on this very beautiful day of yours. I am wishing you from the world's tallest tower, Burj Khalifa, many happy returns of the day. Enjoy your day. Bye. See you. Hi Ramki, how are you? Wish you very happy birthday. రామ్కి జన్మదిన శుభాకాంక్షలు. 2004 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దగ్గర 17 సంవత్సరాల నుంచి మనం స్నేహితులుగా ఉన్నాం. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంటికి వెళ్ళటం దగ్గర నుంచి, అక్కడి నుంచి నువ్వు కెరీర్లో ముందుకు వెళ్ళడం అద్భుతంగా ముందుకు వెళ్ళావు. మైసూర్ స్టింట్ కానీ, లేకపోతే దాని తర్వాత ఖతార్లో కానీ గత 6 to 7 years అనుకుంటా, యూ బీన్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఇన్ యువర్ కెరియర్. అండ్ పర్సనల్లీ ఆల్సో యు ఆర్ వెరీ నైస్ పర్సన్. చాలా మంచివాడి నువ్వు. ముఖ్యంగా నీ ఎనర్జీ, డైనమిజం, ఇంకా చారిటీ యాక్టివిటీస్, చాలా వాటిలో
చాలామందికి ఆదర్శంగా ఉన్నావు. అలానే మిగిలిన వాటిలో కూడా అన్ని విషయాల్లో అందరికీ ఆదర్శంగా ఉంటూ, ముఖ్యంగా పిల్లలకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటూ అద్భుతంగా ముందుకెళ్తావని కోరుకుంటూ, నీకు ఇలాంటి జన్మదినాలు మళ్ళీ మళ్ళీ మంచివి అద్భుతమైన విజయాలతో చాలా రావాలని కోరుకుంటూ ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు. శివానుగ్రహవాత్ సర్వం శుభం. జన్మదిన శుభాకాంక్షలు రామ్కి ఉర్ఫ్ మహేష్ బాబు. ఆ దేవుడు నీకు ఆయుర ఆరోగ్య భాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి నూరేళ్ళు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. నువ్వెన్నో మంచి పనులు చేస్తున్నావు, ఊరికి చేస్తున్నావు, జనాలకు చేస్తున్నావు. ఇలానే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేదానికి దేవుడు నీకు శక్తిని ఇవ్వాలని వేడుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Happy birthday, Ramki. Best wish to you. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖ ఎన్ఆర్ఐ కొంచాడు రామ్కి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో కూడా మంచి సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి అన్ని విధాలా మంచి జరగాలని మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. జై హింద్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అభ్యుదయవాది, స్నేహశీలి, మృదు స్వభావి, తమ సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా అద్వితీయంగా అద్భుతంగా చేస్తున్నటువంటి మనందరి శ్రేయోభిలాషి గౌరవ శ్రీ కొంచాడ రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎట్లాంటి మంచి సంకల్పాన్ని కలిగినటువంటి మీకు భగవంతుడు సర్వదా ఆయుర ఆరోగ్యాలను కల్పించాలని, మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలను చెరగని చిరునవ్వుతో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మీ యొక్క మానవతావాదం, సేవ చేయాలనే ఒక మంచి సంకల్పం కలిగి ఉన్నందుకు, అట్లాగే మీరు అందరికీ ఆదర్శప్రాయాలుగా నిలుస్తూ మీరు సంపాదించే సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప ఔన్నత్యాన్ని కలిగిన ఒక గొప్ప సేవామూర్తికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యావ్ ఏ వండర్ఫుల్, డిలైట్ఫుల్, గ్రేట్ పర్సనాలిటీ యూ హ్యావ్ ఎ నైస్ డే సార్. హలో రామ్కి, రామకృష్ణ కొంచాడ పుట్టినరోజు శుభాకాంక్షలు. జనని జన్మభూమి మరవని వ్యక్తిగా మాకందరికీ చిరస్మరణీయుడు. నువ్వు పుట్టిన ఊరు కానీ పుట్టిన ప్రదేశం కానీ ఇప్పటిదాకా మరవలేదు. ఎక్కడున్నా నువ్వు మరవలేదు. ఏదో చేస్తూనే ఉన్నావు, సేవలు చేస్తూనే ఉన్నావు. ఇలా చేస్తూనే ఉండాలని మేమందరూ కోరుతున్నాను రా. సో ఇలాంటి చాలా పుట్టినరోజులు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు రామ్కి. దోహాలో ఉన్న నా మిత్రుడు రామకృష్ణ కొంచాడ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు ఆయుష్, ఆరోగ్యం, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ నెరవేర్చాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను మీ అనిల్ ఫ్రమ్ మైసూర్. Hello Ramki, wish you happy birthday, many happy returns of the day. So I like your social work and also the way you are showing your love towards your village. Please keep it up. Once again I wish you happy birthday. Hi Ramki, wish you many more happy returns of this day. I would like to say few words about you. Most of the people get inspired by you to do a charity for the needy and doing best to the society without expecting anything in returns. We appreciate for taking initiative to do your part to the society in this critical COVID situation.
Still more to go. God bless you with good health to you and your family. I wish you all your dreams come true. Have a wonderful year. Take care. నా చిరకాల మిత్రుడు కొంచాడ రామకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. రామకృష్ణ, నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. Happy birthday, Ramki. It's a privilege and very happy to know you. And your initiatives are really awesome. You know that. You know the way you do it, take care of the things and care about the people. And I believe you are doing a lot of things for your area and village and wherever it's possible. And you do a lot of exciting things, which is really, really nice. And I believe you have to continue to do that. And I really wish your health, wealth, and happy continue to be there. And I like the way you handle the things. It's really important that, when there is a conflict, when people talk about in a regional wise or language or religions, when they bring some conflict, I believe you are neutral to that. And I wish you continue to do that. And more than that, don't change much. You continue to be the same good human as usual. And I'm really wishing you more and more happy days to come. And happy birthday to you. Have a great year ahead. Thank you. Bye. ನಗುತ್ತಾ ನಗುತ್ತಾ ಬಾಳು ನೀನು ನೂರು ವರುಷ ಎಂದು ಹೀಗೆ ಇರಲಿ ಇರಲಿ ಹರುಷ ಹರುಷ. ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ರಾಮ್ಕಿ. ಸ್ಟೇ ಬ್ಲೆಸ್ಡ್. హాయ్ రామ్కి, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ ఫ్రెండ్ కిషోర్. Hi RK, happy birthday to you. I wish you a very healthy, wealthy year ahead, and you will rock as usual. And I am very proud of you that one of your student as well as you are my village mate and also my roommate. And I wish you all the best to your career. Thank you. Hi Ramki, wishing you many more happy returns of the day from your friend Faisal from Zurich. Take care, bye. హాయ్, దిస్ ఈజ్ వెంకీ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రియమైన అన్నగారు మిస్టర్ రామకృష్ణ కొంచాడ ఎన్ఆర్ఐ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మీలో మాకు నచ్చిన అంశం మీ హెల్పింగ్ నేచర్. మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యాలని, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మిస్టర్ రామ్కి. థ్యాంక్ యూ. ప్రేమతో మీ వెంకీ. హాయ్ కథలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నీకు నా తరఫున అలాగే మన గ్రామ ప్రజల తరఫున శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో, శ్రీ సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా. అలాగే నీవు ఖతర్లో ఉన్నప్పటికీ నీ మనసంతా కూడా మన గ్రామంలోనే ఉంటుంది. మన గ్రామం కోసం ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేయాలనుకుంటే నీ తప్పకు హ్యాట్సాప్. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, అలాంటి శక్తిని నీకు కలిగించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నాగరాజు బాబు. హాయ్ బాబాయ్, గుడ్ ఈవినింగ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మన ఇప్పుడు ఖతర్ దోహాదులో పనిచేస్తున్నటువంటి మన చిన్నాన్న అయినటువంటి రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఆయన విదేశాల్లో ఉండడం అనేది మన ఊరితో పాటు మన జిల్లాకే మంచి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే కాకుండా మన బాబాయ్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే ఊర్లో మంచి చెడు కార్యక్రమంలో ఆయన ముందుంటాడండి. ఇలాగే ఆయన
ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మరోసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబాయ్. హాయ్ బావా, హ్యాపీ బర్త్డే టు మిస్టర్ రామ్కి కొంచాడా. ఎలా ఉన్నా బావా? ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ ఐ థింక్ వి మెట్ అరౌండ్ 25 years బ్యాక్ అనుకుంటా. యా, నేను ఈ వాట్సాప్ మెసేజెస్ అన్నీ చూస్తూ ఉన్నాము, నువ్వు చేసే మంచి పనులన్నీ. నువ్వు ఇలాగే చాలా మందికి హెల్ప్ చేయాలి, ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి. అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఎంజాయ్ యువర్ డే. మళ్ళీ ఐ థింక్ నేను మేబీ ఇండియా వచ్చేటప్పుడు ఒకసారి ప్లాన్ చేద్దాము ఇఫ్ పాసిబుల్. నేను దుబాయ్లో కపుల్ ఆఫ్ డేస్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. టేక్ కేర్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. టేక్ కేర్. బాయ్. Hey Ramki, this is Madhu from Washington, USA. I wish my friend Ramki Konchada, who lives in Qatar, Doha, a many more happy returns of the day, and I wish you a grand success in your life. Have fun. Hi Ramki, wish you many more happy returns of the day. I'm proud to make this video on this occasion. You are one of the rarest star which we have, who wants everyone to be happy. I know you have helped a lot of people when they were in difficult situations, maybe by your charity or personally. Though we are in two different countries, two different time zones, but still we are connected as we were in GSMC. I wish all your dreams come true. And I'm at Frisco College, the Hanuman Temple, which is at North Texas, and one of the top 10 visiting places in Frisco. So as the name states, whatever wish we do, it comes true. So that is why I'm here for you today. So make a wish, get that fulfilled. So once again, జన్మదిన శుభాకాంక్షలు. బాయ్, టేక్ కేర్. Hi bro, good afternoon, how are you doing? So it's been since long that we met together. I just want to wish a happy birthday on your special day, and I should thank your kid asking me to shoot and send you this. So I wish you all the best, and God bless you or complete your family, and once again happy birthday. Thank you. Ramki Anna, I wish you a very happy birthday. You are one of the fantastic person who I have known, who deserves the best of everything in your life. Hi Ramki, many more happy returns of the day. I wish you a great day ahead for you. I still miss you when we have worked together in Asset Extreme. You are my stress buster. Make laughing. Good luck. Muralidhar Malanki signing off from Jakarta, Indonesia. Anna, I wish you happy birthday and many more returns of the day. I'm glad to be a friend of you personally and professionally. I'm inspired about your lifestyle and your social services. Keep doing the same. Thanks being a role model for us. Once again, happy birthday and enjoy the day. Hi Ramki. First and foremost, I would like to wish you a very happy birthday. Secondly, I still remember that we met 10 years ago in Mysore, and I remember your friendly smile towards everyone, and I'm glad to have you as my friend. Wishing you all the best for all your endeavors and your life. Once again, a very happy birthday. Happy birthday, man of the world. You are so inspiring us, Ra.
ఐఎమ్ కిషోర్, పంచాయత్ డిపార్ట్మెంట్. రామ్కి హ్యాపీ పుట్టినరోజు సార్. నాకు చిన్న స్నేహితుడివి. అయితే నువ్వు కథాక్లో ఉండి కూడా చాలా చాలా కార్యక్రమాలు మన గురించి చేసావు. అయితే మరికొన్ని మంచి కార్యక్రమాలు చేయని ఆశిస్తూ ఆ భగవంతుని నీకు దీర్ఘాయుష్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ కిషోర్. థ్యాంక్ యూ రా. Hey Ramki, how are you, man? Wish you a very happy birthday. You know, our friendship dates back to year 2008-2009 when we were in Wipro GSMC. What amazing times we used to have. I always found you really cheerful and full of positivity. You were like a live wire, to be very honest. Your sense of humor is just mind-blowing. Although most of your jokes were in Telugu and I didn't understand, but you know, the energy that you had, it was simply marvelous. I also heard that you're doing a lot of social service causes in your village. That's really fantastic to hear, man. Keep doing what you're doing. Once again, lots of birthday wishes from Bangalore. Love you, man. Take care. పుట్టినరోజు శుభాకాంక్షలు రామకృష్ణ బావ. మీరు విదేశాల్లో ఉన్న మరెంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అలాగే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే మరికొన్ని మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ భాస్కర్. హ్యాపీ బర్త్డే మావయ్య. మీరు ఎలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. కృష్ణ ఎన్ఆర్ఐ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి స్టూడెంట్కి, అలాగే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టమని తెలియగానే సేవలు చేసే కొంచాడ రామకృష్ణ ఈరోజు ఖతర్లో పుట్టినరోజు జరుపుకుంటున్న కొంచాడ రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సీతన్నాయుడు అబ్బాయి. మీ శివమణి. ఈరోజు ఖత్తర్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా రామకృష్ణ అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టే సేఫ్, స్టే హోమ్. ఈరోజు కథలో పుట్టినరోజు జరుపుకుంటున్న కొంతల రాంకి ఎన్ఆర్ఐ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అతని కోసం కొన్ని మాటలు. రాప గ్రామంలో మరియు రాప గ్రామం చుట్టుపక్కల గ్రామంలో చాలామంది సాయం కోసం చూసే పేదవారు తమకు నచ్చిన విద్యను చదవడానికి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడేవారు చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఏదైనా ఒక మంచి పని చేయడానికి కానీ సాయపడడానికి కానీ ముందుగానే ఈ రోజుల్లో ఒక స్వార్థం లేని వ్యక్తిగా తన ట్రస్ట్ అయిన కొంచెల రాంకి ఎన్ఆర్ఐ ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి కష్టమని తెలియగానే సేవలు చేసి మీకు నా తరపున, రాప గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు. అలాగే రామ్కి గారు ఇక్కడ లేకపోయినా ప్రతి కార్యక్రమానికి నేను ఉన్నాను అంటూ అధిక మొత్తంలో డబ్బులు ఇస్తూ తన మాతృభూమి అయిన రాపగడ్డపై ఉన్నటువంటి అభిమానంతో ఎన్నో సేవలు చేస్తున్న ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ గౌరీ నాయుడు. పుట్టినరోజు అంటే వీళ్ళు లెక్క పెట్టడం కాదు, అనుభవం అంటే వయసు మీద పడితే రాదు. ప్రతిరోజు ఒక నిప్పు కనిపై మండినప్పుడు, ప్రతి అడుగు ప్రజల గుండె చొప్పడైనప్పుడు కాలం ఆశయానికి ఊపిరి పోస్తుంది. సాధించిన ప్రతి లక్ష్యం నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. హ్యాపీ బర్త్డే టు రామ్కి మాయ. ప్రియమైన బావగారైనటువంటి రామ్కి, మా బావ ఖతార్లో పుట్టినరోజు జరుపుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. బావా, నువ్వు ఎన్నో సేవలు చేసావు. రాపాకి, మిగతా గ్రామాలకి చాలా చేసావు. ఇలాంటి సేవలు ఇంకా చేయాలనేసి, ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బావా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బావా. హాయ్, దిస్ ఈజ్ రాజేష్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా విప్రోమాయికి వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. నమస్కారం రాంకి గారు. మీకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. సేవా దృక్పథానికి, మంచి మనసుకు, ఒక తాత్వికమైన భావాలు కలిగిన వ్యక్తిగా మీరు మాకు ఆదర్శంగా నిలిచారు. ఇలాగే మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి. हाय दोस्तों,
आज मेरे दोस्त रामकी का जन्मदिन है और उनके जन्मदिन पर मेरे तरफ से काफ़ी मुबारक है। और वो आज कतार के राजधानी दोहा में उनका जन्मदिन मना रहा है। उन्होंने एक NRI होते हुए भी अपने देश में काफ़ी कुछ किया है और उन्होंने रामकी का ट्रस्ट ओपन किया और उस ट्रस्ट के थ्रू काफ़ी कई गरीबों का मदद किया और कई सोशल एक्टिविटीज़ में उन्होंने मदद किया जहाँ भी ज़रूरत पड़ा। और उनकी हैसियत से ज़्यादा उन्होंने काफ़ी कुछ किया और मैं भगवान से ये प्रार्थना करता हूँ वो आइंदा भी काफ़ी कुछ करेगा करके मैं उम्मीद करता हूँ। और आप लोगों से मैं अनुरोध करता हूँ मेरे दोस्त के जन्मदिन पर आप लोग मुबारक दीजिए, उनका शुभकामना के लिए प्रार्थना कीजिए। धन्यवाद। Hey Ramki, hi man, from India, Mysore. Can you see the flag waving over there? Okay, anyway, coming to the topics, I wish you many happy returns of the day. Wish you good health, good luck, all the best man. You have been one of my best friend from last 15-20 years. It's great to meet you, great to be in touch with you. Take care man. Ciao. See you. హాయ్ రామకృష్ణ అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఖతర్లో పుట్టినరోజు జరుపుకుంటున్న రామకృష్ణ మాయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఎన్నెన్నో సేవలు ముందు చేస్తూ ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందుంటారని మనస్ఫూర్తిగా రాబోయే ప్రజల తరఫున కోరుకుంటూ మీ రామకృష్ణ. జై శ్రీరామ్, జై బజరంగ దళ్. హాయ్, దిస్ ఇస్ నాయుడు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్కీకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యావ్ ఏ గ్రేట్ డే రామ్కీ. గొప్ప సేవావాది, మానవతావాది అయిన మా అన్నయ్య రామ్కీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ సర్కార్ అనేటువంటి ఖతర్లో ఉన్నటువంటి మా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. హాయ్, దిస్ ఈజ్ మై సిత్తిరి రమణ, ఏఆర్ కానిస్టేబుల్ శ్రీకాకుళం. ఈరోజు ఖతర్లో పుట్టినరోజు జరుపుకుంటున్న కొంచాడ రామ్కీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ విన్నాను. రామ్కీ పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్, మీ కార్య శ్రీనివాసరావు పొందూరు. ఈరోజు కతార్ దోహాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కొంచాడ రామ్కీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ నగేష్. ఈరోజు ఖతార్ దోహాలో పుట్టినరోజు జరుపుకున్నటువంటి కొంచాడ రామ్కీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటారని ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బ్రదర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు. చాలామంది నాకు అడ్వాన్స్డ్గా మరియు ఈరోజు కూడా ఉదయం 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది ఫోన్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా చాలామంది నా శుభాకాంక్షలు నాకు తెలియజేస్తున్నారు. సో ఇలాంటి ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ రామ్కి. స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్. హలో, గుడ్ ఈవినింగ్ everyone. I want to say a big thank you to everyone who took time out of their busy lives to send me those astonishing birthday wishes. I am truly blessed to have such wonderful people in my life. My birthday wouldn't have been enjoyable without the sweet wishes I received it from today, from all my greatest friends and family like you. I love you all for making my birthday one that I never forget in my life. Much love, Ramki. ఈ వీడియోలో
స్పెషల్గా నేను ఒక 4 వ్యక్తులకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మన తుమ్మలపల్లి గౌరీ శంకర్ కంప్లీట్ స్క్రిప్ట్ ఆయన రాశారు. చాలా యాక్చువల్ నేను ఒకసారి చెప్పినప్పుడు నేను ఇలా స్క్రిప్ట్ కావాలి మనం వీడియో చేస్తున్నాం నాయుడు అని చెప్తే అతను ఓన్గా రాశారు. ఒకే టేక్లో కంప్లీట్ ఫైనల్ చేయడం అయింది యాక్చువల్లీ. సో తర్వాత ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ వచ్చి తర్వాత వాయిస్ ఓవర్ 2 కలిపి మన కొంచెం గోవిందరావు గారు రాశారు. సో అది కూడా చాలా ఆయనకు కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ హెచ్ఆర్ఎల్ బాబ్జీ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అతను చాలా టైం స్పెండ్ చేసి నా మీద అభిమానంతో ఆయన మార్పులు చేర్పులు చేసి ఆయన కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదేవిధంగా మా బాబు రిషబ్ కంప్లీట్ ఎడిటింగ్ కాన్సెప్ట్ అంతా తీసుకొని కంప్లీట్ ఎడిటింగ్ చేశాడు. తనకు కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్కి.